టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు గూడపాటి శ్రీనివాసరావు. ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. గూడపాటిని వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు వైఎస్ జగన్. శ్రీనివాసరావు చేరికతో రేపల్లలో పార్టీ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. జిఎస్ఎన్తో పాటు మరికొంతమంది సహచరులు కోదండరామన్న, భరత్, బాపూజీ, రాజేష్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే జిఎస్ఎన్తో పాటు సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరందరూ రావడం మోహన్ను తమ్ముడుగానే భావించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. ఇక ఈ సందర్భంగా కాపులకు టీడీపీలో ప్రాధాన్యం లేదన్నారు గూడపాటి శ్రీనివాసరావు. కూటమిలోని కాపులంతా జగన్ వైపే చూస్తున్నారని అన్నారు. టీడీపీ నుంచి చాలా మంది త్వరలోనే బయటికి వస్తారని చెప్పారు గూడపాటి. ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం మీద ప్రేమతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఎక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా కాపులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఈ ఉన్న నాయకులు మేమున్నామని చెప్పి ఎప్పుడూ కూడా కాపు సమాజానికి అండదండలు అందిస్తూ ఉన్నారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా అక్కడ కాపుల పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు, ఇంకా మనకి ఏ కాపుతో పని లేదన్న ఒక భావంతో అక్కడ ఉంది. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో కాపులు పడుతున్న ఇబ్బందులు అన్నీ కావు. కాకపోతే ఎవరు చెప్పుకోలేక ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉండిపోతున్నారు. కానీ రాబో కాలంలో అయితే మాత్రం అందరూ కూడా వైసీపీ పార్టీకి అట్రాక్ట్ అవుతారు, అందరూ కూడా వైసీపీతోనే జతకట్టి ముందుకు నడుస్తారని చెప్పి నాకున్న భావన. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీకి కానీ ఒకటే నేను అడుగుతున్నా, మీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందనే దాని మీద ఈ రోజున రేపల్ల నియోజకవర్గమే ఒక నిదర్శనం. ఎందుకనంటే ఇది ఆరంభం మాత్రమే, ముగింపు అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ త్వరలో చూడబోతున్నారు. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా చూడబోతున్నారు. ఒక నియంత పాలన నుంచి రేపల్ల ప్రజలు రాబోయే ఎలక్షన్లో రేపల్ని కాపాడుకోబోతున్నారు. ఇదందరూ కూడా మన శుభపరిణామంగా భావించి జిఎస్ గారు చేరటం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్ల నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని ఆయన సలహాలు తీసుకుంటూ రేపల్ల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి రేపు ఆయన సీఎం కావడానికి మొదటి నాంది రేపల్ల నియోజకవర్గం నుంచే నేను అందిపోతున్నానని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.